మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర కరకట్ట లీక్ అవుతోంది. నీట మునిగాయి. ఇప్పటికే సత్యనారాయణ రాజు ఆశ్రమం నీట మునిగినట్టుగా తెలుస్తోంది. తాళ సహాయంతో ఆశ్రమ వాసులు కిందకి దిగుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు జనాలు వెళ్లాలని సూచిస్తున్నారు. వెంకటపాలెం కరకట్టపై ఉన్న ఈ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం పూర్తిగా నీట మునిగిపోయింది. కరకట్ట దగ్గర భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆశ్రమంలో ఉన్న వాళ్లను తాళ్ల సహాయంతో కిందికి దింపుతున్నారు. ఇక్కడ లీకేజ్ ఉండటంతో రాత్రంతా ఉండి అధికారులు దాన్ని పూడ్చారు. కానీ వరద ఉధృతి మాత్రం అలానే ఉంది, అధికంగా కొనసాగుతుంది. మళ్లీ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆశ్రమం పూర్తిగా మునగటంతో అందరినీ బయటకు తీసుకొచ్చారు. కృష్ణానదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల పంట కాలువ బోదల నుండి నీరు వెంకటపాలెంలోకి వస్తోంది. ఆశ్రమం దగ్గర బలహీనంగా ఉన్న కరకట్ట ప్రాంతాన్ని అధికారులు ఇసుకతో నింపారు. పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. లీకేజ్ ని అరికట్టేందుకు స్థానికులు ఇనుప బోర్డులు తీసుకొచ్చారు. కరకట్ట లీకేజ్ ప్రాంతానికి మంత్రి నిమ్మల రామానాయుడు, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కూడా వచ్చారు. పరిస్థితి పరిశీలించాక అందరినీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.